ఈరోజు నేను సోయా చంక్స్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ కూడా అంటారండి. చూడండి, సోయా చంక్స్ మిల్ మేకర్. ఒక 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పీసెస్, 3 ఎగ్స్, సాల్ట్, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఈ 3 ఐటమ్స్. ఏమి మసాలాలు కూడా ఏమీ వాడడం లేదు. ఓన్లీ ఎగ్ సోయా చంక్స్తో ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, కొంచెం హీట్ ఎక్కుతూ ఉంది ఆయిల్. ఈలో కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఈ సోయా చంక్స్ని హాట్ వాటర్లో వేసుకుంటాను. వీటిలో కొంచెం బాగా నానాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, ఆనియన్స్ బాగా వేగడం కోసం. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉన్నాయండి, బాగా వేగుతూ ఉన్నాయి. రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ కూడా కుక్కర్లో పెట్టుకొని వండేసుకొని అయిపోయింది. హాట్ వాటర్లో నానబెట్టుకున్న సోయాని ఇలా గుప్పెట్లో తీసుకొని గట్టిగా పిండుకొని వీటిలో వేసుకోవాలి. కొంచెం టర్మరిక్, కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ సోయా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం. ఇప్పుడు కొంచెం సోయాని పక్కకు అనుకొని 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇలా కొంచెం బాగా ఆమ్లెట్ లాగా వచ్చేలా ఉంచుకొని తర్వాత బ్రేక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బ్రేక్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రాపర్గా మిక్స్ చేసుకొని కొంచెం ధనియాల పొడి, 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ఫుల్ స్పూన్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నానండి. బాగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అంతా కలిసేంత వరకు. నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ చేస్తానండి. సోయా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా సోయా చంక్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రైడ్ రైస్ అయితే. టేస్ట్ చెప్తానండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు పిల్లలకి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.